ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నిన్న జరిగిన ఏపీ పులివెందల ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడో మీకు తెలుసా? ఎందుకు పెడతాడండి? ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కడగడానికి ఆయనకున్న ఏకైక లక్ష్యం ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రమే. సో ఇప్పుడైనా ఎప్పుడైనా అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్, తర్వాత చంద్రబాబు నాయుడు లేదంటే పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరి కోసం ఆయన ప్రెస్ మీట్స్ అయితే కంపల్సరీ పెడతారు. ఆ వైసీపీ నేతలందరికీ ఉన్న అలవాటే అది. చంద్రబాబు నాయుడు పైన ఎప్పుడు ఏదో ఒక దుమారం రేపడం అలాంటివన్నీ చేస్తుంటారు. కానీ ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్కి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడుకి ఒక సజెషన్ ఇచ్చాడు. అదేంటంటే, ఇదే ఇంకా నీకు ఆఖరి ఎలక్షన్స్, అసలు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నావు అని అంటూ ఆయన పైన విరుచుకుపడ్డారు. అదే కాకుండా కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చోకుండా, ఒక మూలకు కూర్చోకుండా ఎందుకు ఈ రాజకీయాలు నీకన్నీ, మీకు ఇదే ఆఖరిసారి, ఇంకా మీరు రాజకీయాల్లోకి రారు, తర్వాత వచ్చేది మేమే అన్నట్టుగా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే కాస్త జాలేస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా? ఇంకా కూడా ఒక ఆశతో మేము మళ్ళీ వస్తామనే ఆశ ఉంది చూసారా? అక్కడే జగన్మోహన్ రెడ్డి అని అంటే జగన్మోహన్ రెడ్డే అని అనుకోవాలి. ఎందుకు అనంటే, ఇంత ప్రభుత్వం తిరస్కరించి, ప్రజలు తిరస్కరించి, ప్రభుత్వాన్ని తీసేసిన తర్వాత కూడా ఆయన మరలా నేను వస్తాను అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. సో మనుషులం ఆశాజీవులం కాబట్టి తప్పదు. జగన్మోహన్ రెడ్డి కూడా మనిషే కదా. సో ఆయన ప్రార్థనల వల్ల ఏం జరుగుతుందో చూడాలి. కాకపోతే ఏంటంటే, కృష్ణారామ అనుకుంటూ కూర్చోవాల్సిన కర్మ చంద్రబాబు నాయుడుకి అయితే అసలు పట్టలేదు. మరి చంద్రబాబు నాయుడిని కృష్ణారామ అనుకుంటూ కూర్చునే బదులు పదవి నుంచి తొలగిపోయిన వీళ్ళు కూడా మరి కృష్ణారామ అనుకుంటూ కూర్చోవచ్చు కదా. పదవుల్లో అంటే ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వాళ్ళని కృష్ణారామ అంటూ కూర్చోవాల్సిన కర్మ వాళ్ళకి ఏం పట్టింది అనేది ప్రజల యొక్క సందేశం. సో ప్రజలు వాళ్ళు అనుకుంటున్నదని మేము మీకు చెప్పడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇందులో ఎవరిది కరెక్ట్, చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డినా? మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే.